విశాఖపట్నానికి మరొక బంపర్ గిఫ్ట్ రెడీగా ఉంది. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. గూగుల్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ మొదలైతే విశాఖ ముఖ చిత్రం గ్లోబల్ ఐటీ ఏరియాలో డిఫరెంట్ గా ప్రజెంట్ అవుతుందని అందరూ అన్నారు. దానికి తగ్గట్టుగానే మరొక ఎక్స్టెన్షన్ వచ్చింది. విశాఖపట్నానికి సమీపంలో సిఫీ డేటా సెంటర్ డెవలప్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిందన్న విషయం మనకు తెలుసు. అయితే ఇందులో మెటా జాయింట్ వెంచర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనే కథనం ఇప్పుడు జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంటే మెటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఫేస్బుక్ రన్ చేస్తుంది కానీ, ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తుంది కానీ మెటా గ్రూప్. సో ఇది ఒక పెద్ద సోషల్ మీడియా జైంట్ కంపెనీ కింద మనం చూస్తాం. ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే, ఒకవైపు గూగుల్, ఇంకోవైపు మెటా విశాఖ నుంచి ఆపరేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది గ్లోబల్ ఎరీనాలో విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి నిర్ణయం అవుతుంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో ఒక కథనం వచ్చింది. దాన్ని నారా లోకేష్ గారు రీట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆల్రెడీ ఐటీకి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చి ఇందులో చాలా జోష్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక మీడియా కథనాన్ని ఆయన షేర్ చేశారంటే ఎంతో కొంత నిజం ఉందని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. సో ఏం షేర్ చేశారో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ టెక్ జైంట్ మెటా టు పార్ట్నర్ విత్ సిఫీ టెక్ ఫర్ 500 మెగావాట్ డేటా సెంటర్ ఇన్ పరదేశీపాలెం విలేజ్. పరదేశీపాలెం విలేజ్ విశాఖపట్నానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలేజ్. అక్కడ ఈ డేటా సెంటర్ ని డెవలప్ చేయబోతోంది సిఫీ గ్రూప్. సో దానిలో ఎండ్ యూజర్ మెటా కాబోతుంది అనేది ఈ కథనం సారాంశం అనమాట. రీడ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్, సిఫీ విల్ డెవలప్ డేటా సెంటర్ అండ్ మెటా విల్ బి ద ఎండ్ యూజర్ రిపోర్టింగ్. దానికి సంబంధించినటువంటి కథనం ఇది. ఒకసారి ఈ స్టోరీలో ఏముంది అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది మెటా టు లింక్ విత్ సిఫీ టెక్ ఫర్ 500 మెగావాట్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. ఇది సారాంశం. సిఫీ టు బిల్డ్ ఫెసిలిటీ, మెటా టు బి ద ఎండ్ యూజర్, ఇన్వెస్ట్మెంట్ 15,000 crores. ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. దాని క్లియరెన్సెస్, గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసు. కానీ సిఫీ డెవలప్ చేస్తున్నంత వరకు మాత్రమే తెలుసు. కానీ నెక్స్ట్ సిఫీ ఏర్పాటు చేయబోయేటువంటి వ్యవస్థని మెటా ఉపయోగించబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా బిగ్ బ్రేకింగ్ అవుతుంది. విశాఖలో ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి నిర్ణయం అవుతుంది. సో ఇక ఈ రిపోర్ట్ లో ఏం రాశారు, ఏం మెన్షన్ చేశారు, ఏ అంశాలని ప్రస్తావించేటువంటి ప్రయత్నం జరిగింది, ఎందుకు నారా లోకేష్ గారు దీన్ని ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేశారనేది ఒకసారి చూద్దాం. న్యూఢిల్లీ, ముంబై నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా రాసింది ఇది. టెక్ జైంట్ మెటా ప్లాట్ఫామ్స్ ఈజ్ లుకింగ్ టు ఎ పార్ట్నర్ విత్ సిఫీ టెక్నాలజీస్ ఫర్ 500 megawatts data center in Visakhapatnam area. Sifi will establish a hyperscale data center in Paradesipalem village about 25 kilometers from Visakhapatnam city on the Kolkata శ్రీకాకుళం హైవే. అంటే శ్రీకాకుళం వైపు వెళ్ళేటువంటి దారి, ఇటు డౌన్ కి వచ్చేది కాదు, పైకి వెళ్ళేటువంటి, అంటే భోగాపురం రూట్ కి వెళ్తాం కదా. ఇప్పుడు భోగాపురం ఇంకా ఎగువకు ఉంది కాబట్టి ఆ రూట్ లో వచ్చేది. అలానే మెటా విచ్ ఓన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ విల్ ఇన్వెస్ట్. సో ఈ మూడు కూడా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. వాట్సాప్ కానీ, వాట్సాప్ అనేది ఇండియాలో విపరీతమైన సర్క్యులేషన్ లో ఉన్నటువంటి యాప్. మనం అలానే ఫేస్బుక్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మన దగ్గర. బట్ వరల్డ్ యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్ లో ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఉంటుంది, వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది WhatsApp will invest in its ambitious subsea cable project Waterworth, which will land on Vizag's shore at Sifi's landing station. అంటే ఇందులో ఇది ఒక అంశం కూడా చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఈ మెటా ప్రాజెక్ట్ లో ఈ వాటర్వర్త్ ప్రాజెక్ట్ ఏదైతే సబ్సీ కేబుల్ లింక్ అంటున్నారో, మెటా కూడా ఒక కేబుల్ లింక్ ఏర్పాటు చేస్తుంది. అది ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాండ్ అవుతుంది, సిఫీకి కనెక్ట్ అవుతుంది. సిఫీ డేటా సెంటర్ ద్వారానే ఇది ముందుకెళ్తుంది. అలానే కొంత డేటా కూడా ఇచ్చారు ఇందులో. డేటా సెంటర్ హౌసెస్ rows of racks on which graphic processing units, GPUs and tensor processing units, TPUs are installed. These processors can be hired or brought from a developer like NVIDIA. అంటే NVIDIA కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంది. NVIDIA అనేది చిప్ మేకింగ్ లో వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల జీడిపి కంటే NVIDIA కి సంబంధించినటువంటి టర్న్ ఓవర్స్ ఎక్కువ ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాము. సో అదే తరహాలో మెటా విల్ బి ద ఎండ్ యూజర్. అదర్ డీటెయిల్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ ర్యాక్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ బీయింగ్ వర్క్డ్ అవుట్. ఇది ప్రాసెస్ లో ఉంది. మొత్తం మీద ఆ సిఫీ టెక్నాలజీస్ కి సంబంధించి ఇది పూర్తిగా ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా సిఫీ టెక్నాలజీస్ చేస్తుంది. అలానే దీనిలో మళ్ళీ AI రిలేటెడ్ ఇది కూడా చాలా ముఖ్య పాత్ర పోషించబోతుంది. మెటా అండ్ సిఫీ డిడ్ నాట్ రిప్లై టు ET క్వశ్చన్స్. ఇది రిప్లై ఇవ్వలేదు. కానీ దిస్ మార్క్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మోన్లో పార్క్. అంటే ఇది US బేస్డ్ హెడ్ ఆఫీస్. అక్కడ నుంచి సోషల్ మీడియా జైంట్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి అదర్ దాన్ US చూస్తే లార్జ్ స్కేల్
డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఇది ఇండియాలో మారబోతుంది. ఇట్ ప్లాన్స్ టు ట్యాప్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బేస్ ఫర్ ఏఐ సర్వీసెస్. ఏఐ సర్వీసెస్ లో కూడా ఇది అడాప్ట్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇందులో అండర్ సీ కేబుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెటా విల్ ఆల్సో ల్యాండ్ ఇట్స్ $multi-billion అండర్ సీ కేబుల్ సిస్టమ్. మెటాకి సంబంధించినటువంటి కేబుల్ సిస్టమ్ ముంబై విశాఖపట్నం కనెక్ట్ చేసే దిశగా ఇది వర్క్ చేస్తున్నారు. అది వాటర్ వర్త్ ప్రాజెక్ట్ ఆన్ ద షోర్స్ ఆఫ్ ముంబై అండ్ విశాఖపట్నం అని దీనికి సంబంధించి ఈ వాటర్ వర్త్ ప్రాజెక్ట్ కూడా విశాఖను కనెక్ట్ అవుద్ది. అది స్పానింగ్ మోర్ దాన్ 50,000 kilometers. వాటర్ వర్త్ ఈజ్ poised to become the world's longest subsea cable system linking US, India, Brazil and South Africa and expected to boost international bandwidth and lower latency. సో ఇది మొత్తం ఇక్కడ ఇప్పుడు రాబోయేది గూగుల్ కి సంబంధించినటువంటి 6 GW కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్ ఇక్కడ రాబోతుంది. 500 MW కెపాసిటీతో వచ్చేటువంటి సిఫీ డేటా సెంటర్ ని ఫైనల్ గా యూజ్ చేయబోయేది మెటా గ్రూప్. సో ఇది చూస్తే కనుక మేజర్ జైంట్స్ ఇంటర్నెట్ లో గానీ మన వెబ్ సర్వీసెస్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో అటు గూగుల్ గానీ ఇటు మెటా గానీ ఇప్పుడు పోటాపోటీగా నిలబడుతున్నటువంటి సంస్థలు ఈ రెండు కూడా విశాఖ పైనే ఫోకస్ పెట్టిన. ఇక ల్యాండ్ జాగ్రఫీ వైజ్ గా చూస్తే అసలు ఇది ఎక్కడ ఉంది ఈ ప్లేస్, ఈ రిపోర్ట్ ని మంత్రి గారే రీట్వీట్ చేశారు కాబట్టి ఇందులో ఎంతో కొంత నిజం లేకుండా అయితే రీట్వీట్ చేయరు. ఇది ఒక మామూలు కథనంగా ఉండిపోయేది. ఆయన రీట్వీట్ చేశారు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. ఇక లొకేషన్ వైజ్ గా చూస్తే కనుక విశాఖ తీరంలో మనం సముద్ర తీరాన్ని చూస్తే ఇక్కడ నుంచి లొకేషన్ మ్యాప్ ఇటు గాజువాక అనకాపల్లి రూట్ ఇటువైపు ఉంది, ఇటు శ్రీకాకుళం వైపు వెళ్ళేటువంటి రూట్ ఈ దరిదాపుల్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఇక్కడ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు విశాఖ టౌన్ కి కూడా మధ్యస్థంగా వచ్చేటువంటి ప్లేస్. విశాఖ నుంచి చూస్తే కనుక 23-25 kilometers చూపిస్తుంది డిస్టెన్స్ వైజ్ గా. సో పరదేశీపాలెం ఏరియా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కాపులుప్పాడ ఈ ఏరియా అంతా కూడా ఐటీ జోన్స్ కింద ఐటీ టవర్స్ ఐటీ హిల్స్ ని డెవలప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం ఈ క్లస్టర్ మొత్తం కూడా ఐటీ డెవలప్మెంట్ కి ఒక పట్టుకొమ్మగా మారేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఏరియాలో సిఫీ డేటా సెంటర్ వస్తుంది. సో దాన్ని మెటా తన కేంద్ర స్థానంగా ఎంచుకుంటుంది అనేది ఖచ్చితంగా విశాఖకి బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా చూడాలి.